నార్త్ కొరియా రష్యా ఇన్వాల్వ్ అవ్వకూడదని ప్రార్థించండి. ఈ మూడు మనం చేస్తే 3 రోజుల్లో ఈ యుద్ధాన్ని ఆపడానికి నాకు అవకాశం ఇవ్వండి అని 1999లో యుగోస్లావియాలో యుద్ధం జరిగినప్పుడు నేటో దేశానికి యుగోస్లావియాకి బిల్ క్లింటన్ గారు నాకు టైం ఇచ్చారు. నేను యుగోస్లావియా వెళ్ళాను, యుద్ధం ఆపాం. 2006 తర్వాత 11లో మన ఇండియన్ పార్లమెంట్ అమెరికన్ లీడర్స్తో లిబియా వెళ్ళాం. అప్పుడు ఒబామా గారు నాకు 72 గంటలు టైం ఇచ్చారు. ఆ యుద్ధం ఆపడానికి ప్రయత్నించాం, తర్వాత ఆపగలిగాం. 2002లో ఇండియా పాకిస్తాన్కి నాకు అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ వెళ్ళాను, వాజ్పేయి గారితో ఇక్కడ కలిసాను, ఆ యుద్ధం ఆపాం. 2003లో లైబీరియా 30 రోజులు ఉన్నాను, అంత పెద్ద యుద్ధం, అది ఆపగలిగాం. 2000లో హూటు టూటీస్ బురుండి రవాండా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చి ఆ యుద్ధం ఆపాం. ఇది అన్నిటికంటే చాలా డేంజరస్ యుద్ధం. ఎందుకు? ఇది ప్రపంచ అగ్రరాజ్యాలు, ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్, ఇంకొక వైపు చైనా రష్యా నార్త్ కొరియా, మధ్యన ఇరాన్ ఉంది, మధ్యన మన దేశం ఇండియా ఉంది. కనుక ఇది చాలా సీరియస్ అని గమనించండి. మీడియా మిత్రులారా, ఈ యుద్ధం ఆగినంత వరకు మీరు మీ ఛానల్లో శాంతి కొరకు మాత్రమే మాట్లాడండి, రాజకీయాలు పక్కన పెట్టి. ఎందుకంటే ప్రార్థన ద్వారా మన ప్రయత్నాలు ఏది ఫెయిల్ అవ్వలేదు, ఇక అవ్వం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్, गॉड ब्लेस यू। मैं 1-2 मिनट हिंदी में बात करने के लिए बोल रहा है। भाई साहब, अभी जो युद्ध चल रहा है वो इजराइल। भाई साहब रेडी? ओके सर, ओके ओपी फर्स्ट 2 मिनट्स इंग्लिश चेस हम यूज्ड टू पहले इंग्लिश में बात करेगा, कंटिन्यू చేస్తారు. urged Grand Ayatollah Khamenei. At that time President was Khatami. Thereafter President Akbar Washington DC Iran ni attack చేయరు అని ఇరాన్ లీడర్షిప్తో పదే చెప్పాను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా నేను ఇరాన్కి స్టేట్ గెస్ట్గా వెళ్తున్నాను.